ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఇంతకు ముందు చిర్రావూరి గారికి సపోర్ట్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. చిర్రావూరి గారు వేద పండితుడు, ఆయన ధర్మ పోరాటం చేస్తున్నాడు, ఆయనకు మద్దతుగా నిలవండి అని ఒక వీడియో చేశాను. కానీ చిర్రావూరి గారు ఏం చేశారు? మనమందరము కూడా లూసీ అనేటువంటి ఒక ఆమెకు పుట్టినటువంటి వాళ్ళమే, ఎవరు ప్యూర్ బ్రాహ్మణులు అని చెప్పుకోవడానికి లేదు, ఏ కులం వాళ్ళు ప్యూర్ అని చెప్పుకోవడానికి లేదు, మనమందరము ఒక తల్లి బిడ్డలమే అని చెప్పి ఆయన వీడియో చేశాడు. ఇది చాలా వైరల్ అవుతోంది యూట్యూబ్లో. మన హిందువులందరము కూడా లూసీ అనేటువంటి ఆవిడికి ఎందుకు పుట్టామండి? మన సనాతన ధర్మంలో మనము కశ్యప ప్రజాపతి యొక్క సంతానం కదా. లూసీ అనేటువంటి ఆవిడ అసలు ఎవరు? రామాయణంలో కానీ మహాభారతంలో కానీ మన పురాణాల్లో ఎక్కడ ఆ పేరు లేదు. ఈ చిర్రావూరి గారికి పిచ్చేమైనా పట్టిందా? ఎందుకు ఇలా చెబుతూ ఉన్నాడు? అసలు ఆయనకేమీ తెలియదని చెప్పి చిర్రావూరి గారి మీద చాలా మంది కౌంటర్ వీడియోలు చేస్తూ ఉన్నారు. చిర్రావూరి గారి ఛానల్ని గత కొద్ది కాలంగా నేను గమనిస్తూనే ఉన్నాను. చిర్రావూరి గారు 4 పెద్ద తప్పులు చేశారు. ఆ తప్పులు ఏమో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. నేను ఎవ్వరికీ భయపడను. మంచి ఉంటే మంచి అంటాను, చెడు ఉంటే వెంటనే ఖండిస్తాను. నన్ను ఎవరైనా తిడుతూ వీడియోలు చేసినా, నా మీద కేసులు పెట్టినా నేను అస్సలు భయపడను, వెనకడుగు వేయను. ఇంతకీ లూసీ ఎవరు? మనమందరము కూడా లూసీకి పుట్టినటువంటి సంతానమేనా అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడానికంటే ముందు ఈ బ్రాహ్మణ సంఘ పెద్దలు అని కొంతమంది చెప్పుకుంటున్నారు కదా, చిర్రావూరి గారిని బండబూతులు తిడుతూ ఉన్నారు. చిర్రావూరి గారిని పిచ్చనా కొడుకు, వీడు పుట్టి ఉంటాడు ఎంతో మందికి, వీడు సంకర జాతి నా కొడుకు అని మాట్లాడుతూ ఉన్నారండి. బ్రాహ్మణ సంఘ పెద్దలు మాట్లాడేటువంటి పద్ధతేనా ఇది? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని కదా అర్థం. ప్రతినిత్యము వేదాలు శాస్త్రాలు చదివేటువంటి సాత్విక స్వభావం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాడు బ్రాహ్మణుడు. పురోహితుడు అంటే పురమునకు హితము కోరువాడు, పురమునకు హితము చేయువాడు అని కదా అర్థం. పిచ్చ నా కొడుక, లుచ్చా నా కొడుక, శంకర్ జాతి నా కొడుక అని చిర్రావూరి గారిని అంటున్నారంటే వీళ్ళు ఎంత బ్రహ్మజ్ఞానులో సమాజంలో అందరికీ కూడా అర్థమైపోతుంది. అయ్యా, దయచేసి మీరు బ్రాహ్మణులు అని చెప్పుకోకండి. పైగా బ్రాహ్మణ సంఘంలో మేము పెద్దలము అని మాత్రం అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే మా ఊర్లో హరిజన గిరిజన వాడలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో పద్ధతిగా మాట్లాడతారు. మేము హరిజన వాడుకో గిరిజన వాడుకో వెళితే వాళ్ళు ఎంత వినయంగా వచ్చి నమస్కారం చేసి, గురువుగారు బాగున్నారా, మా ఇంటికి రండి అని ఎంత ప్రేమగా మాట్లాడతారో. వాళ్ళ నోట్లోనే ఇటువంటి నీచమైనటువంటి పదాలు రావు. మేము బ్రాహ్మణులము, వేదాలు చదివాము, శాస్త్రాలు చదివాము, బ్రాహ్మణ సంఘాలకు పెద్దలము అని చెప్పుకొని మీరు లుచ్చా నా కొడుకు, శంకర్ జాతి నా కొడుకు అని ఒక తోటి బ్రాహ్మణుని దూషిస్తున్నారంటే మీకు ఎంత సంస్కారం ఉందో అందరికీ కూడా తెలిసిపోతుంది. బ్రాహ్మణులు ఎవరైనా ఇలా లుచ్చా నా కొడుకు, శంకర్ జాతి నా కొడుకు అని మాట్లాడతారా? ఒకసారి మీ ఆత్మసాక్షిని అడగండి. ఎవరు కూడా బ్రాహ్మణులు ఇంత నీచంగా మాట్లాడరు. ఆయనను శంకర జాతి నా కొడుకు అని మీరు అంటున్నారంటే ఆ పదం ఎవరికి అన్వయిస్తుందో అది మీరే తెలుసుకోండి. ఎందుకంటే మీరు శంకర జాతి నా కొడుకు, లుచ్చా నా కొడుకు అని ఆయనను తిడుతూ ఉన్నారు. వెంటనే ఆయనకు బూతులు రావా? ఆయనకు మీకంటే బాగా బూతులు వచ్చు. ఆయన కూడా మిమ్మల్ని ఇంకా బండబూతులు తిట్టవచ్చు, వీడియో చేయవచ్చు. కానీ ఆయన మౌనంగా ఎందుకున్నారు? అది ఆయన సంస్కారం, అది ఆయన గొప్పతనం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఇంత నీచంగా తిడుతూ ఉన్నా కూడా ఆయన తిట్టకుండా చిరునవ్వుతోనే మీకు సమాధానం చెప్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇదే బ్రాహ్మణ సంఘం పెద్ద ఇంకొక ఆయన ఏమంటున్నాడు? చిర్రావూరి గారిని బ్రాహ్మణ కులంలో నుండి మేము బహిష్కరిస్తాం, ఆయనను వెలివేస్తాం అంటున్నారు. సరేనండి, తప్పకుండా ఆయనను కులంలో నుండి బహిష్కరించండి, వెలివేయండి. ఆయనను బహిష్కరించడానికంటే ముందు యూట్యూబ్లో నేను ఒక జ్యోతిష్యుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను, నేను యోని పూజలు చేస్తాను అని ప్రతి ఛానల్లోనూ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కదా ఒక పెద్ద మనిషి. ముందు ఆయనను బహిష్కరించండి. అదేవిధంగా యూట్యూబ్లో ఇంకొంతమంది బ్రాహ్మణులు మేము బ్రాహ్మణులము, మాకు జ్యోతిష్యం బాగా తెలుసు అని హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నారు, దొంగ జ్యోతిష్యాలు చెప్తూ ఉన్నారు.
మొన్నొక ఆయన చెప్పాడు, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారు 4 ట్రంకు పెట్టెలు రెడీ చేసుకోండి, ట్రంకు పెట్టెలు నిండా బంగారం కొంటారు అని. నేను వృషభ రాశిలో పుట్టాను, శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం నాది, రోహిణి నక్షత్రం. 4 ట్రంకు పెట్టెలు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నానండి. బంగారము రాలేదు, డబ్బులు రాలేదు. ఆ పెట్టెలు వేస్ట్ అయిపోయాయి. నా బాధ ఎవరితో చెప్పుకోమంటారండి? వీళ్లను బహిష్కరించండి ముందుగా. అదేవిధంగా పవిత్రమైన రామాయణాన్ని రామాయణము విషవృక్షము అని, మహాభారతం భూత పురాణము అని, వేదాలు 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 పిచ్చి వేదాలు, వీటిని చదివే వాళ్లకు బుద్ధి లేదు అని పుస్తకాలు కూడా రాసి ప్రింట్ చేసి సమాజం మీద కొదిలింది రంగనాయకమ్మ గారు. ఆమెను కూడా బ్రాహ్మణ సంఘం నుండి వెలివేయండి. ఆవిడ చచ్చిపోయింది కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్లను వెలివేయండి. అదేవిధంగా నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకొని అరుణాచలంలో వెళ్ళి టోపియమ్మ కాళ్లకు మొక్కండి. అక్కడ చలం సమాధి ఉంది. చలం, గుడిపాటి చలం తెలుసు కదా, ఆయన బ్రాహ్మణుడే. చెయ్యరాని పనులన్నీ చేసి ఆడవాళ్ళు భర్తను వదిలిపెట్టి లేచిపోతే సర్వ సుఖాలను అనుభవించవచ్చు. ఎంతకాలం ఒకే సినిమా చూస్తామండి? భర్తతో ఉంటే బోరు, అదే 10 మందితో తిరిగితే తప్పేముంది? ఉన్నది ఒక జీవితమే కదా, సంతోషంగా గడపాలి అనే పుస్తకాలు రాసి ఆడవాళ్ళు లేచిపోవాలి అనేటువంటి కాన్సెప్ట్ కనిపెట్టిందే మన గుడిపాటి చలంగారు కదా. ఆయన సమాధి దగ్గర దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉన్నారు. ఆయన సమాధిని ప్రమోట్ చేశారు కదా బ్రాహ్మణుడు. ఆయనను కూడా సమాజంలో నుండి వెలివేయండి. అదేవిధంగా కమ్యూనిస్ట్ సీతారాం గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటుంటే బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళెందరో నీచాది నీచమైన పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ ముందు బహిష్కరించి తర్వాత చిర్రావూరి గారిని బహిష్కరించండి. అంత పెద్ద తప్పు ఆయన ఏం చేశాడండి? లూసీ సంతానము అని ఒక మాట చెప్పినందుకే ఆయనను బండబూతులు తిడుతూ వీడియోలు చేస్తూ ఉన్నారు. సరే, ఒక వీడియో చేశారు, ఆయనను తిట్టారు, మీ పగ తీర్చుకున్నారు, సరిపోయింది. దీనితో సరిపెట్టుకోకుండా ప్రతినిత్యము ఒక్కో బ్రాహ్మణుని తీసుకొని వచ్చి ఆయనను తిట్టిస్తారంట. మీకు ఇంకేం పని లేదా అండి? బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ప్రశ్నించరా? ఇప్పుడు మన శివశక్తి ఛానల్ సభ్యుడు కరుణాకర్ సుగ్నా గారిని అరెస్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా మీరు నిలవరా? లవ్ జిహాదీల పేరిటితో మన హిందూ అమ్మాయిల్ని లేవ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవేవి మీ కళ్ళకు కనిపించడం లేదా? మన హిందువులను అన్ని మతస్థులు వచ్చి పరాయి మతాల్లోకి లాక్కొని వెళుతున్నారు. వాళ్లకు బైబిల్ని బోధించి వాళ్ళ చర్చిలకు తీసుకొని వెళుతున్నారు. ఎంతో మంది అమాయక హిందువులు వాళ్లను ఆదరించే వాళ్ళు లేక, వాళ్లకు జ్ఞానబోధ చేసే వాళ్ళు లేక వాళ్ళు మతాలు మారిపోతున్నారు. వీటి గురించి మీరు అవగాహన కలిగించరా? మీకు వేరే టాపిక్స్ ఏమీ లేదా? ఆయన ఏదో ఒక చిన్న పదం మాట్లాడాడని దీన్నే పట్టుకొని ఆయనను టార్గెట్ చేస్తున్నారు. సరే, మీరు కులంలో నుండి ఆయనను బహిష్కరించండి. ఆయనను కుల పెద్దగా చేర్చుకోవడానికి అన్ని మస్తస్థులు రెడీగా ఉన్నారు. అటువంటి జ్ఞానవంతుడు, అంత చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి ఒక్కసారి మతం మారితే ఎంతమంది హిందువులు ఆయనతో పాటు మతం మారిపోతారో ఒకసారి గమనించండి. కాస్తైనా జ్ఞానంతో ఆలోచించండి అయ్యా. మీ వల్ల సమాజానికి ఏమి ప్రయోజనం ఉంది? ఎందుకు బ్రాహ్మణులమని చెప్పుకొని ఇంత నీచాది నీచంగా మాట్లాడతారు? ఇదేనా మీ సంస్కారము? ఒక్కసారి మీ యజ్ఞోపవీతాన్ని పట్టుకొని మీరే ఆలోచించండి. మీరు చేస్తున్నటువంటి పని సరైనదో కాదో ఆ గాయత్రి మాతే మీకు తెలియజేస్తుంది. ఇంతకీ మనం లూసీ సంతానమా కాదా అని తెలుసుకోవాలంటే మీరు రామాయణమో మహాభారతమో భగవద్గీత చదివితే తెలియదు. ఒకసారి సైంటిఫిక్గా ఆలోచించండి. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, లేకపోతే సైన్స్ పుస్తకాలని రెఫర్ చేయండి. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే కొన్ని మిలియన్ల సంవత్సరాలకు పూర్వము లూసీ అనేటువంటి ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు పుట్టినటువంటి సంతానమే మనమందరము కూడా అని సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. లూసీ అనేటువంటి పదము బైబిల్లోనో ఖురాన్లో ఉన్నటువంటి పదం కాదు. సైంటిస్టులు ఎంతో రీసెర్చ్ చేయగా వాళ్లకు దొరికినటువంటి శవానికి వాళ్ళు లూసీ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా తండ్రి ఎవరు అంటే హరి అని పెట్టుకున్నారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుందన్నమాట. మన పురాణాల ప్రకారంగా తీసుకున్నా కూడా హరి అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన నుండి పుట్టినవాడే కదండి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ప్రజాపతులు. కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడు, సూర్యదేవుని కుమారుడు మనువు. ఆ మనువు యొక్క సంతానం కాబట్టి మనందరినీ కూడా మనుషులు అని పిలుస్తారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని ఎన్నో విషయాలు మనకు పురాణాల ద్వారా తెలుస్తాయి.
మన చిర్రావూరి గారు ఎవరికి చెప్పారు లూసీ అని? ఆయన ఏమి వీడియో చేసి మన హిందూ సమాజానికి చెప్పలేదు. ఎవరో గురువు గారు మేము ఇలా తక్కువ కులంలో పుట్టాము, మేము కూడా భగవంతుణ్ణి ఆవాహన చేయొచ్చా, భగవంతుణ్ణి పూజించచ్చా అంటే, అమ్మా చూడండి, భగవంతుడికి కులమత భేదాలు లేవు. అమ్మ బాధపడకండి, మనమందరము కూడా ఒక తల్లి బిడ్డలమే, లూసీ అనేటువంటి ఒక ఆవిడ సంతానము అని సైంటిఫిక్ గా ఆయన చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్రహ్మదేవుడి గురించి, కశ్యప ప్రజాపతి గురించి ఈ పురాణాలంతా వర్ణించాలంటే 1 గంట సేపు 2 గంటల సేపు అవుతుంది. ఆ పిల్లకి ఇవన్నీ చెప్తే తలగొక్కొని ఏదో చెప్పాడు గురువుగారు, నాకు అర్థం కాలేదు అని ఆ పిల్ల వెళ్ళిపోతుంది, అసలు పట్టించుకోదు. కాబట్టే ఆ చిన్న పిల్లలు కూడా ఆయన ఛానల్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అర్థం కావాలని లూసీ అనేటువంటి పదాన్ని ఆయన వాడాడు. మీరు ఒకసారి సైంటిఫిక్గా చూడండి, ఆయన చెప్పింది కరెక్టేనండి. మన వాళ్ళు ఎవరైతే ఆయనను ఖండిస్తున్నారో వాళ్ళు మినిమం 10వ క్లాస్ అయినా పాస్ అయి ఉంటే, సైన్స్ చదువుకొని ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొక వీడియోలో ఆయన ఏం చెప్పాడు, అయ్యా మనమందరము కశ్యప ప్రజాపతి నుండి పుట్టినటువంటి వాళ్ళము ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే, సైన్స్ పరంగా తీసుకుంటే లూసీకి పుట్టినటువంటి వాళ్ళము అని రెండూ చెప్పాడు ఆయన. చిన్నపిల్లలకు బ్రహ్మదేవునికి 4 తలలు 8 చేతులు, కశ్యప ప్రజాపతి ఆయనకు సూర్యుడు పుట్టాడు అంటే వాళ్ళు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సూర్యుడు మనిషి కాదు కదా, అగ్నిగోళం కదా అని వాళ్ళు ఏవేవో అడుగుతారు. ఈ పురాణాల ప్రకారంగా తీసుకుంటే దాన్నంతా చెప్పాలంటే కనీసము 1-2-3 రోజులు అవుతుంది. వాళ్ళకు సైన్స్ పరంగా చెప్తే తక్కువని అర్థమవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు చెప్పే విధంగా ఆయన చిన్నపిల్లలకు చెప్తున్నారు, పెద్దవాళ్ళకి చెప్పే విధంగా పెద్దవాళ్ళకి చెబుతున్నారు. అంత మాత్రం ఆయనకి పురాణ జ్ఞానం లేదనుకుంటున్నారా? ఒకసారి ఆయన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఆయన. ఆయనకు తెలియదా మనం అందరము కశ్యప ప్రజాపతి బిడ్డలమని? ఆయన ఏ సందర్భంలో చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు అనే విషయం తెలుసుకోకుండా ఆయన మీద దాడి చేసి ఆయనను దూషించి పగ సాధించుకుంటే మనకేం లాభం అండి? మన హిందూ సమాజానికి పనికొచ్చే పనులు చేయండి దయచేసి. చిర్రావూరి గారు చేసినటువంటి 4 పెద్ద తప్పులు ఉన్నాయండి. ఆ తప్పుల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, దీన్ని బాగా గమనించి గుర్తుపెట్టుకోండి. చిర్రావూరి గారు చేసినటువంటి మొదటి తప్పు ఏమంటే, హిందువులందరము సమానమే, మనమందరము ఒక్కటే అని చెప్పడము ఆయన చేసినటువంటి మొదటి తప్పు. ఆయన మేము బ్రాహ్మణులు మాత్రమే గొప్ప కులంలో పుట్టాము, భగవంతుణ్ణి పూజ మేమే చేయాలి, భగవంతుణ్ణి మేమే తాకాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి మా కాళ్ళకు నమస్కారం చేసుకొని మాకు సంభావనలు ఇవ్వాలి, ఇదే శాస్త్రంలో చెప్పింది అని ఆయన వీడియో చేసినట్లయితే ఈ సంఘాల పెద్దలందరూ కూడా ఆయనను తల మీద పెట్టుకొని ఊరేగించేటువంటి వాళ్ళు. కానీ ఆయన చేసిన తప్పేంటి? హిందువులందరము సమానమే, మనం అందరము ఐకమత్యంగా భగవంతుడిని పూజించవచ్చు అని చెప్పడం ఆయన చేసిన మొదటి తప్పు. ఇక రెండో తప్పు ఏమిటంటే, హరిజనులము గిరిజనులము అని చెప్పి మీరు బాధపడకండి, మనమందరము కూడా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలమే, మేము తక్కువ జాతి వాళ్ళము అనేటువంటి విషయాన్ని మర్చిపోండి, మనమందరము సమానమే, మనమందరము ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళమే అని బాధపడుతున్నటువంటి వాళ్లను ఓదార్చారు. చూసారా? అది ఆయన చేసినటువంటి రెండో తప్పు. లేదు లేదు, మీరు ఏ జన్మంలో ఏ కర్మ చేశారో, ఏ పాపం చేశారో, అందుకే భగవంతుడు మిమ్మల్ని తక్కువ కులంలో పుట్టించాడు, ఇక మీ పరిస్థితి అంతే, మిమ్మల్ని ఎవరూ బాగా చేయలేరు అని ఆయన చెప్పి ఉంటే ఈ పెద్దలందరూ కూడా ఆయనను తల మీద పెట్టుకునేవాళ్ళు. ఆయన అలా చెప్పి ఉంటే ఈ హరిజనులు గిరిజనులందరూ కూడా సరేలే, ఈ కులంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎలాగో మనల్ని తక్కువ అంటున్నారు కదా, గొప్ప కులాన్ని మనం వెతుక్కుందామని వాళ్ళు మతం మారిపోయి వేరే చర్చిల్లోకి వెళ్ళి ఉంటే ఈ పెద్ద మనుషులందరికీ కూడా సంతోషంగా ఉండేది. ఇక ఆయన చేసినటువంటి మూడో తప్పు ఏమిటంటే, కుక్క పిల్లను చూపిస్తూ తమాషాగా చిన్నపిల్లలకు కూడా మన సనాతన ధర్మం గురించి బోధిస్తూ కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మధ్య సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శని అని ఇటువంటి శ్లోకాలంతా చిన్నపిల్లలకు నేర్పిస్తూ సైన్స్ మాత్రమే నిజము అనుకున్నటువంటి చిన్నపిల్లలకు కూడా మన సనాతన ధర్మం గురించి బోధించి ఆధ్యాత్మికత వైపు లాక్కొని వస్తున్నారు కదా, అది ఆయన చేసినటువంటి మూడో తప్పు. అదే ఆయన 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, రోజుకు ఒక 10 మందికి అపాయింట్మెంట్ ఇచ్చి నన్ను కలవాలంటే 10,000, జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే 25,000 అని చెప్పి ఏదో నోటుకొచ్చిన 4 ముక్కలు చెప్పేసి పిచ్చి పిచ్చి రెమెడీలు చేయించేసి పరిహారాలు చేయించేసి లక్షలు దొబ్బి తిని దాంట్లో కాస్త ఈ సంఘాల పెద్దలు కూడా వాటా ఇచ్చి ఉంటే ఈయనకు బంగారు సింహాసనం ఒకటి వేసి కిరీటం పెట్టి ఆయన భజన చేసేటువంటి వాళ్ళు. ఇక 4వ పెద్ద తప్పు ఏమంటే,
15 సంవత్సరాల నుండి ఈ భక్తి టీవీలో, పూజా టీవీలో కూర్చొని చిన్న పిల్లలకు, ఆడవాళ్లకు పూజ ఎలా చేయాలో నేర్పించడం ఆయన చేసినటువంటి పెద్ద తప్పు. దీపారాధన ఎలా చేయాలి, దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఆచమనం ఎలా చేయాలి అని నేర్పించి ప్రతి ఇంట్లోనూ భగవంతుణ్ణి ఆరాధించి అందరూ కూడా భగవంతుడికి దగ్గర కాండి, మనమందరము సమానము అని చెప్పడం ఆయన చేసినటువంటి పెద్ద తప్పు. దయచేసి మీ ఇంట్లో ఏదైనా వ్రతాలో, పూజలో ఉంటే, తద్దినాలు ఉంటే నన్ను పిలవండి, నేను వచ్చి మీకు చేయిస్తాను, నాకు గట్టిగా సంభావన ఇవ్వాలి, ఇంకా మా సంఘం పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తోడుకొని వస్తాను, వాళ్లకు చక్కగా విందు ఏర్పాటు చేసి వాళ్లకు దక్షిణలు ఇవ్వాలి అని ఈయన చెప్పి ఉంటే అందరూ కూడా ఆయనను పూజించేటువంటి వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని ఎవరైతే సంస్కరిస్తూ ఉన్నారో వారి మీద దాడులు జరుగుతాయి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పళ్ళున్నటువంటి చెట్టుకే రాళ్ల దెబ్బలు బాగా తగులుతూ ఉంటాయి. ఏ పళ్ళు లేని చెట్టుని ఎవరు రాళ్లతో కొట్టరు. మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.